నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి హాజరైన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీపై తీసుకున్న నిర్ణయంతో పేద మధ్యతరగతి ప్రజలకు చేకూరే ప్రయోజనాలను వివరించిన ఎమ్మెల్యే. సోమవారం వైసీపీ నాయకులతో కలిసి కల్తీ మద్యం సరఫరాను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించిన పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ. నియోజకవర్గంలో వెలసిన అక్రమ మద్యం బెల్ట్ షాపులను అరికట్టాలని పలమనేరు సీఐ మురళీమోహన్ కు వినతిపత్రం అందించిన వెంకటే గౌడ. వార్తల్లోని వివరాలు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీపై తీసుకున్న నిర్ణయంతో పేద మధ్యతరగతి ప్రజలకు చేకూరే ప్రయోజనాలను ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీపై తీసుకున్న నిర్ణయంతో పేద మధ్యతరగతి ప్రజలకు చేకూరే ప్రయోజనాలను ఆయన వివరించారు. అనంతరం అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను పరిశీలించారు. ఏ ఉత్పత్తులపై ఎంత మేర జీఎస్టీ తగ్గుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని వ్యాపారస్తులకు ఆయన సూచించారు. తదనంతరం కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ఆయన బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, నాయకులు కుట్టి, గిరి, సుబ్రహ్మణ్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనేది సామాన్యులకు మధ్యతరగతి సంబంధించి ఎవరికి అవగాహన కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు కావచ్చు, పాలక వర్గాలు కావచ్చు, ఎప్పటి నుంచినా కూడా మనము తీసుకున్నటువంటి ప్రొడ్యూస్ చేసేటువంటి వాటన్నిటిపైన పన్నుల రూపాయన గతంలో కూడా వేస్తూ ఉన్నారు. కొంతవరకు మొట్టమొదటిగా కమర్షియల్ ట్యాక్సెస్ ఉండేటివి, తర్వాత వ్యాట్ వచ్చింది, ఇప్పుడు జిఎస్టీ వచ్చింది. ఈ జిఎస్టీకి సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి, అటు మోడీ గారు కావచ్చు, ఈరోజు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీరిద్దరూ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో అటు కేంద్ర ప్రభుత్వంలో భారతదేశం మొత్తం కూడా సామాన్యమైనటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ నిత్యావసర వస్తువులు కావచ్చు, వాళ్ళ కొనుగోలు చేసేటువంటి ఏ ప్రోడక్ట్ అయినా అందుబాటు ధరల్లో తక్కువ ట్యాక్సెస్తో అందివ్వాలా అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన సామాన్య ప్రజలకు అవగాహన ఉండాలనే ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే చెప్పారు, గతంలో 28%, 18%, 12%, 5%, 4 స్లాబులుగా జిఎస్టీలు ఉండేటివి. ఇప్పుడు దాన్ని 18, 12, 5 చేశారు. కొన్ని స్లాబులు 5% తీసేసి 0 స్లాబులు చేశారు. అంటే ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ, కిరాణాకు సంబంధించినవి కానీ వాటన్నిటిపైన గతంలో కొంటే చాలా తగ్గించారు. ఈరోజు ముఖ్యంగా సామాన్యమైనటువంటి ప్రజలకు అవసరమైన అటు ఆరోగ్యపరంగా కానీ, అదేవిధంగా జీవిత బీమాకు సంబంధించి కానీ వాటిపైన కూడా దాదాపు 13% ఈరోజు మనకు వెసులు వచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు మనకు కలిగింది. మనకు ముఖ్యంగా చాలా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా జిఎస్టీ ఉన్నది. ఆ జిఎస్టీని 3 స్లాబులుగా తగ్గించి కొన్ని ఆహార వస్తువులపైన 0 ట్యాక్స్ చేయడం జరిగింది. 0 ట్యాక్స్కు వర్తింపజేయడం జరిగింది. అలాగే కొన్ని వస్తువులపైన 5%కు తగ్గడం జరిగింది. ఏదైతే 25% ఉన్నటువంటి జిఎస్టీ ఉందో అది 18%కి తగ్గించడం జరిగింది. ఇవన్నీ కూడా 3 రకాల కేటగిరీలో ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలకు ఆదాయం అంటే మనకు పొదుపు అనేది ఏర్పడడానికి అవకాశం కలిగించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సచివాలయ సిబ్బంది కానీ, మన డ్వాక్రా మహిళలు కానీ, వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు ప్రజలకు ఈ అవేర్నెస్ క్యాంపు తెలియజేసి వస్తువులపైనటువంటి ఈ పొదుపును వారిది ప్రజలకు తీసుకొస్తే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎవరైనా వ్యాపారస్తులుగా పాత రేట్లకు అటువంటి అమ్ముతూ ఉంటే కన్సర్న్ జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి కూడా హరిప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మధుబాబు గారు ఉన్నారు. ఇవన్నీ కూడా టీం వర్క్గా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనందరూ కూడా పలమనేరు ప్రజలందరూ కూడా
ఆర్థికంగా కూడా వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2 వీలర్స్ పైన 4 వీలర్స్ పైన కూడా మనకు ఇంతసేపు మన లేబర్ ఆఫీసర్ గారు చెప్పినట్లు చాలా వరకు తగ్గిందనమాట. దానివల్ల కూడా మనకు ఎక్కువ కొనుగోళ్లు పెరిగిందని కూడా చెప్పారు. చాలా మంచిది. అదేవిధంగా నేను కోరుకునేది ఏమంటే ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడైతే ఇక్కడ స్మార్ట్ సూపర్ బజార్ అని ఇవన్నీ వాళ్ళంతా పెట్టారు జిఎస్టీ తగ్గించినవి. అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏమంటే మన పలంనేరు కోఆపరేటివ్ సూపర్ బజార్లో కదా జిఎస్టీ మనము ఒక నెలకు ముందు ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేశారో ఆ రోజు నుంచే తగ్గించడం జరిగింది. ఆ యొక్క క్యాలిక్యులేషన్స్ చేసేదానికి హాఫ్ డే సూపర్ బజార్ క్లోజ్ చేసి ఆ జిఎస్టీ రేట్లని తగ్గించి బోర్డు కూడా పెట్టాము అనమాట సూపర్ బజార్ ముందర. కాబట్టి మీరు కూడా వినియోగదారులందరూ తప్పకుండా ఆ సూపర్ బజార్కి వచ్చి ఆ యొక్క వస్తువులు మీ కంపారిజన్ చేసుకుని బయటకి సూపర్ బజార్కి ఏ విధంగా తక్కువ ఉంది, ఎంత తగ్గించాము అనే దానిపైన మీకు అవగాహన వస్తుందని తెలుపుతూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరోసారి ధన్యవాదాలు. జై హింద్. సోమవారం పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ స్థానిక వైసీపీ నాయకులతో కలిసి కల్తీ మద్యం సరఫరాను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ యార్డు నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి నియోజకవర్గంలో వెలసిన అక్రమ మద్యం బెల్ట్ షాపులను అరికట్టాలని పలమనేరు సీఐ మురళీమోహన్ కు వినతిపత్రం అందించారు. మార్కెట్ యార్డు నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి నియోజకవర్గంలో వెలసిన అక్రమ మద్యం బెల్ట్ షాపులను అరికట్టాలని పలమనేరు సీఐ మురళీమోహన్ కు వినతిపత్రం అందించారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు కల్తీ మద్యం వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో కేసులో కీలక నిందితులు టీడీపీ నాయకులు కావడంతో ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల నిరసన సెగలు అధికార టీడీపీకి తగులుతున్నాయి. అధికార మద్యం బెల్ట్ షాపులను అరికట్టలేని పక్షంలో తానే ప్రతి ఊరు తిరిగి బెల్ట్ షాపులను తానే పట్టుకుని ప్రైవేటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మోగసాల కృష్ణమూర్తి, పట్టణ కన్వీనర్ హేమంత్ రెడ్డి, చెంగారెడ్డి, ప్రహ్లాద తదితరులు పాల్గొన్నారు. పోయి పోలీస్ స్టేషన్లో ఏదైనా మాట్లాడగలిగే పరిస్థితి ఉందా? ఎక్కడైనా మీరు ఈ గడిచిన 1.5 సంవత్సరంలో ఎన్ని అరాచకాలు కూటమి ప్రభుత్వం నాయకులు చేస్తున్నారు. మట్టి దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇట్లాంటి నకిలీ మద్యం కానీ బయట రాష్ట్రాల నుంచి సరఫరా చేసే మద్యం కానీ పట్టుకోవడానికి మీకు అందరికీ తెలుసు సెబ్ ఉండిందా లేదా? ఆ సెబ్ని మీరు అధికారంలోకి వస్తేనే తీసేశారు. మన సెబ్ ఉన్నప్పుడు, మన ప్రభుత్వంలో సెబ్ ఉన్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి మద్యం తరలించినా పట్టుకునే వాళ్ళు. ఏ ఒక చిన్న 10 బాటలు గ్రామంలో తీసుకెళ్ళి ఎవరైనా సరే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ ఇంట్లో పెట్టి మద్యం అమ్మినా సరే అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఈరోజు రికార్డులు ఉన్నాయి. కావాలంటే చూపిస్తాం. ఎందుకంటే ఏ రోజు కూడా మేమెవరు కూడా ప్రోత్సహించలేదు. ఈరోజు అలాంటిది ఈ నకిలీ మద్యాన్ని మీరు ప్రోత్సహించి దాదాపు ఇప్పటికే 421 మంది చనిపోయినట్లు కేవలం మనం పత్రికల్లో మాత్రమే చూసాం, మీడియాలో పత్రికల్లో మాత్రం చూసాం. ఇలాంటి మీడియాకు పత్రికలు తెలియకుండా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారనేది ఇప్పటికీ చాలా చిన్నభిన్నంగా నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అని కూడా తెలియజేస్తున్నా. నేను ఒక్కటే మీకు తెలియజేస్తున్నా, కూటమి నాయకులారా, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులారా, మీ అందరికీ కూడా ప్రజలు మీకు ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మీకు మ్యాండేట్ ఇస్తే మీరు ప్రజల రక్తాన్ని తాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. రక్తాన్ని దాదాపు ఇప్పటికే 5,200 కోట్లు ఈ నకిలీ మద్యం ద్వారా పెద్దబాబుకు చిన్నబాబుకు అందించినటువంటి సమాచారం రాష్ట్ర ప్రజలు కొల్లై కూస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో చర్చగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే దాదాపు 5,200 కోట్లు దోచేశారు అనేది ప్రతి గ్రామంలో ప్రతి ఇంటా తెలిసిపోయింది. మీరు మాకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రభుత్వ పెద్దలే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి జిల్లాకి ఒక యూనిట్ని పెట్టించి అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి షాపులకు, అదేవిధంగా వాళ్ళ నాయకులు నడిపే బెల్ట్ షాపులకు సరఫరా చేయండి, మీరు డబ్బులు దోచుకోండి, మాకు కొద్దిగా పంపించండి అనే సూచనలు పైనుంచి వచ్చాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక్కొక్కటే బయటకు వస్తాయి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే గతంలో కొన్ని నెలలకు ముందు కాళహస్త్రిలో ఒక మహిళ అయినటువంటి జనసేన ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఒక మహిళ అయినటువంటి మహిళల పట్ల మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుడు స్థానిక ఎమ్మెల్యే చేసినటువంటి తీరు మనం
కళ్ళారా చూసాం. అనవసరంగా ఒకరి దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తిని వాడికి డబ్బులు ఆశ చూపించి మహిళలను కించపరిచే విధంగా మీరు వారికి డబ్బులు ఆశ చూపించి మద్యం ఆశ చూపించి మద్యం అలవాటు చేసి లేనిపోనివన్నింటినీ కూడా ఇలాంటి ట్రాప్ చేయటం ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను అడుగుతున్నా. ఇలాగే ఆ రోజు వాడు చనిపోయిన తర్వాత ఈరోజు ఎలా వీడియో బయటకు వచ్చిందో ఈ కోణంలో కూడా ఒక్కొక్కటే అన్నీ కూడా బయటకు వస్తాయి. మీరు చూస్తూ ఉండండి అని కూడా మీకు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులు నేను అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా, గట్టిగా ఏదైతే మిమ్మల్ని నేను చేతులు జోడించి కోరుకునేది ఒక్కటే మీడియా సోదరులారా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యత మీరు తీసుకోండి దయచేసి. ఎందుకంటే మేము ఏదైనా చెప్పామంటే వాళ్ళు వైసీపీ నాయకులు లేదా వైసీపీ మాజీ ఎమ్మెల్యే లేదా వైసీపీ మాజీ కార్యదర్శి అది ఇది ఏదో రాజకీయ కోణంలో మాట్లాడతారు అంటారు, కానీ వాస్తవ పరిస్థితులు మీడియా సోదరులు మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని నేను చేతులు జోడించి కోరుకుంటున్నా. ఈ రోజు చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు చెల్లించాలని కొన్ని హాస్పిటల్స్ లో వయోపరిమితి 50 సంవత్సరాలు వచ్చిన కార్మికులను పని నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర సమితి పిలుపు మేరకు చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆ యూనియన్ జిల్లా నాయకులు భారతి అధ్యక్షతన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి చంద్ర, గౌరవ అధ్యక్షుడు నాగరాజు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులకు పెండింగ్ లో 3 నెలల జీతాలు ఉన్నాయని, జీతాలకు సంబంధించిన వైద్య అధికారులు స్పందించడం లేదని, అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నిర్లక్ష్యంగా ఉన్నారని, 3 నెలల వేతనాలు వేయకపోతే వారు ఏమి తిని బతకాలని వాపోయారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు ఇవ్వలేదని, పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు కావటం లేదని, కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి చంద్ర, ఏఐటీయూసీ జిల్లా నాయకులు రఘు, రమాదేవి, జయకుమారి, లత, శానిటేషన్ వర్కర్స్ జిల్లా నాయకులు కుమార్, రాజేష్, భారతి, నాగోమి, సుజాత, శాంతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందర ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల యందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి, పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి జీవోల ప్రకారం జీతాలు ఇవ్వకుండా వాళ్ళ శ్రమ దోపిడీని దోచుకుంటున్నారు. గత ప్రభుత్వంలోనే జీవో నెంబర్ 549 ప్రకారం 16,000 ఇస్తామని చెప్పి 2019లోనే గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయినా ఆ జీవో ఎక్కడ ఏ హాస్పిటల్లో కానీ నోచుకున్న పాపాన పోలేదు. చాలని జీతాలతో కార్మికుల సిబ్బంది ఎలా పని చేయాలి, వాళ్ళు ఎలా బ్రతకాలనేసి కూడా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా వెల్ఫేర్ సొసైటీ కాంట్రాక్టర్ ఈ రాయలసీమ పూర్తిగా కూడా అన్ని హాస్పిటల్స్ అతని ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతూ ఉంది. 549 జీవో ప్రకారం 16,000 వేతనాలు ఇవ్వాలంటే ఇప్పటి వరకు కూడా కనీసం 12,000 పైన ఇంతవరకు జీతాలు ఇవ్వడం లేదు. ఇచ్చే జీతాలు కూడా ప్రతి నెల సక్రమంగా జీతాలు అకౌంట్లో పడడం లేదు. ఈరోజు యూనిఫామ్ ఇచ్చి 7 ఏళ్ళు అవుతుంది ఆ కాంట్రాక్టర్ వచ్చి. యూనిఫామ్ ప్రతి సంవత్సరానికి 2 జతలు యూనిఫామ్ ఇవ్వాల్సి ఉంటే ఇంతవరకు యూనిఫామ్ సక్రమంగా అమలు చేయడం లేదు. అదేవిధంగా ఈఎస్ఐ, పిఎఫ్ చెల్లిస్తూ ఉన్నారు, కానీ ఎంత చెల్లిస్తున్నారు ఏమనేది పూర్తి స్థాయిలో లేదు. 100 బెడ్ల హాస్పిటల్కి 25 మంది కార్మికులు ఉంటే 18 మంది 19 మంది కార్మికులతో ఈరోజు పని భారాన్ని పెంచుతూ పని చేసుకోవడం జరుగుతూ ఉంది. మేము ఏఐటీసీగా అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తూ ఉన్నాం. 16,000 జీతాన్ని ఇంప్లిమెంట్ చేస్తే 18,850 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో పడాలి. పిఎఫ్, ఈఎస్ఐ పోను, కానీ 11,880 రూపాయలు మాత్రమే వాళ్ళ అకౌంట్లో జమ చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే 16,000 జీతం ఇంప్లిమెంట్ చేయాలి.
అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్ఈఎస్ఐ క్లెయిమ్లు కూడా చేసి వాళ్ళ అకౌంట్లో పడే విధంగా చేయాలని, ఈఎస్ఐ కార్డులు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు, ఈఎస్ఐ కార్డులు వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పొంగునూరు వైకాపా నేతలు మాజీ ఎంపీ రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి నేతృత్వంలో కల్తీ మద్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ముడెప్ప సర్కిల్ నుండి ఎక్సైజ్ కార్యాలయం వరకు వైకాపా కార్యకర్తలు, మహిళల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మద్యం బాటిళ్లను చేతపట్టి కల్తీ మద్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎక్సైజ్ అధికారి సురేష్ కు వినతి పత్రం అందజేశారు. మద్యం బాటిళ్లను చేతపట్టి కల్తీ మద్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎక్సైజ్ అధికారి సురేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవల అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం భాగోతం బయటపడటం, అది నిర్వహిస్తున్న వారు ఉమ్మడి కూటమికి చెందిన నాయకులు కావడంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని, కల్తీ మద్యం సేవించి చాలా మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారని, ప్రభుత్వం ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేసేలా ప్రభుత్వం నడుచుకోవాలని హితవు పలికారు. నిరసన కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేద ప్రజలు ఏదో కూలీ నాలి చేసుకొని సాయంత్రం ఏదో తన ఒళ్ళు నొప్పుల కోసం ఏదో తాగాలనుకుంటే ఈ నకిలీ మద్యం వలన వాళ్ళ ఫ్యామిలీలే నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడినాయి. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నకిలీ మద్యాన్ని అరకట్టండి. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణించకుండా ఈ మద్యాలన్నింటినీ కూడా నిలువరించి మాకు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల యొక్క ఎక్కడ ఈరోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఏర్లే పారుతున్నది మద్యం. అది కూడా మన ప్రభుత్వం తరఫున అయితే ఏదైనా ఉంది అనుకుంటే అట్లా కాదు. ఏ ఊరికి ఆ ఊరిలో డంప్ యార్డులు పెట్టి మద్యాలు సరఫరా చేసుకొని ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే నిషేధించాలని చెప్పి కూడా ఈరోజు మా పార్టీ తరఫున మేమందరూ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏముంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదేదో చెప్తూ ఉంటారు సారా ఈ వైన్ షాపుల మీద. ఈరోజు మన పక్క నియోజకవర్గం తంబల్లపల్లిలోనే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఫ్యాక్టరీలు పెట్టుకొని నకిలీ మందుని విక్రయించడం జరుగుతూ ఉంది. ఇదంతా మీరు ప్రజలు గమనిస్తున్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సారా తాగి 25 మంది చనిపోవడం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మీరంతా ప్రజల ఆరోగ్యాలని వాళ్ళ ప్రాణాలని కాపాడే విధంగా దీనిపైన చర్యలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను. 100 రూపాయలు మీ కల్తీ స్పిరిట్ కలిపేసి ఆ మందుని తక్కువ రేట్లకి ఇచ్చేసి అందరూ పనులు పడికి పోకుండా మగవాళ్ళంతా తాగి ఊరిపడి వాళ్ళంతా సంసారాలు వీధులు పడతా ఉన్నాయి. ఎవరు బయట చెప్పుకోలే, భయానికి బాధపడుతున్నారు, హింసపడుతున్నారు. మీరు కూటమి ప్రభుత్వం తెలుసుకొని మీ ఈ ప్రభుత్వము న్యాయంగా పోవాలి. అన్యాయంగా డబ్బు సంపాదించడం కాదండి. న్యాయంగా ఉండి పార్టీ నిలబడిన తర్వాత 10 మందికి మేలు చేసి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టాలి. మరి అంతే కాకుండా ఆరోగ్యశ్రీ ఎత్తేసినారు. ప్రజలు చాలా హింసపడతా ఉన్నారు. ఇవన్నీ తెలుసుకొని ఈ నకిలీ మద్యము అరికట్టేసి వాళ్ళ మీద చర్య తీసుకొని ఈ మద్యాన్ని నిలిపేసి ప్రజలుగా ఆరోగ్యాలు కాపాడాలని కోరుకుంటున్నాను. పొంగునూరు నియోజకవర్గం సోమల మండలంలో అడవి జంతువుల వేటలో సంచరిస్తున్న బోయకొండ అనే వ్యక్తిని అటవీ రేంజర్ అధికారి అరెస్టు చేసి అతని వద్ద నుండి నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో ఉన్న అటవీ శాఖ ఉద్యోగి రవికుమార్ అడవి జంతువుల వేటలో సంచరిస్తున్న బోయకొండను అప్పటికప్పుడే అతన్ని అదుపులోకి తీసుకుని నాటు తుపాకీ, ద్విచక్ర వాహనంను స్వాధీనం చేసుకున్నారు. పొంగునూరు అటవీ రేంజర్ అధికారి రాములు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు జి శ్రీరాములు, ఫారెస్ట్ రేంజర్ సార్, పొంగునూరు. నిన్నటి దినము అనగా 12/10/2025 సాయంత్రం 6 గంటల సమయంలో చారాల సెక్షన్, రాయలపేట బీటు, అన్నమ్మగారిపల్లి అడవిలో రెగ్యులర్ విధుల నిర్వహణలో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు సెక్షన్ ఆఫీసర్ వారు విధుల్లో ఉండగా రిజర్వ్ అడవిలో బోయకొండయ్య సన్నా రత్నయ్య అనే వ్యక్తి ఒక 2 వీలర్లో నాటు తుపాకీ తీసుకొని వస్తుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అతన్ని విచారణ చేయగా ఎందుకోసం నాటు తుపాకీ తీసుకున్నాడు, ఎక్కడి నుంచి తెచ్చాడు అనే విషయాలు చేయగా అతను ముందు నుంచి తుపాకీ అతని దగ్గరే ఉన్నట్లు ఒప్పుకున్నాడు. మరియు అడవి జంతువులు వేటాడే కోసమే నేను అడవిలో తిరుగుతున్నట్లు పూర్తిగా ఒప్పుకున్నాడు. కావున అతన్ని
చట్ట ప్రకారం తర్వాత మరియు వైల్డ్ లైఫ్ యాక్ట్ అటవీ చట్టం ప్రకారం మేము ఈరోజు ముద్దాయిని రిమాండ్కు కోర్టు ముందు హాజరుపరుస్తాము మరియు అతను దగ్గర ఉన్న 2 వీలరు మరియు నాటుతుపాకాన్ని జప్తు చేయడం అయింది. ఈ కేసు పూర్తిగా విచారణలో ఉంది. తదుపరి విషయాలు ఏమైనా ఉంటే మీకు విచారణలో బయటపడితే తెలుపుకుంటాము. రామాపురం విలేజ్ అతను ముద్దాయి వచ్చి వడ్డీ రామాపురం విలేజ్ అన్నమ్మగారిపల్లి గ్రామ పంచాయతీ సోమల మండలం. కల్తీ మద్యంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసం నుంచి నగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను బలికొడుతున్న ఈ కల్తీ మద్యం మాఫియాలను వెంటనే అరికట్టాలన్నారు. నకిలీ మద్యం తయారీ, సరఫరాపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. ఈ మద్యం కూటమి ప్రభుత్వం సంరక్షణలో పుట్టిందని, పెరిగిందని, మహిళల కన్నీళ్లు తొడవడం బదులు ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోజా నగిరి ఎక్సైజ్ సిఐకు వినతి పత్రం అందజేసి నిర్దోష ప్రజలు బలైపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగనన్న ప్రభుత్వంలో మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తూ మహిళల ఆకాంక్షలను తగిన విధంగా సామాజిక మార్పు తీసుకురావటమే లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నకిలీ మద్యం సరఫరా చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి నల్లమచ్చని రోజా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నగిరి నియోజకవర్గానికి చెందిన జిల్లా నాయకులు, స్టేట్ నాయకులు, మండల నాయకులు, మహిళా నాయకులు, స్థానిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన ర్యాలీని విజయవంతం చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం మీద చనిపోయిన ప్రజలకి అండగా, పసుపు కుంకుమలు పోగొట్టుకున్న అక్కా చెల్లెములకి అండగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేస్తుంది. భవిష్యత్తులో ఈ కల్తీ మద్యం వల్ల ఇంకెవరి ప్రాణాలు పోకూడదు, అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మనం అందరం కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ ఆఫీసర్స్ కి వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ కల్తీ మద్యం గాని, బెల్ట్ షాపులు గాని లేకుండా చేయాలి. అలాగే తప్పుడు కేసులు పెట్టకుండా నిజంగా ఎవరైతే సారా కాల్స్తున్నారో, ఎవరైతే బెల్ట్ షాపులు నడిపిస్తున్నారో, ఎవరైతే కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ రోజు ఇంత గట్టిగా మనం ఫైట్ చేస్తున్నామంటే, మొన్ననే మొలకల చెరువులో ఇబ్రహీంపట్నంలో దాదాపుగా 20,000 లీటర్లు కల్తీ మద్యం దొరకడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు పెట్టి ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిస్తున్నారంటే దీనికి ప్రభుత్వ అండ లేదా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ లేకుండానే ఇంత పెద్ద మద్యం మాఫియా, లిక్కర్ స్కామ్ జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నా. ఇంత పెద్ద స్కామ్ పైన విచారణ జరిపించాల్సిన బాధ్యత కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మోడీ గారి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే హిందుత్వం మీద మీ పార్టీ ఉంది, మహిళల పసుపు కుంకాలని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజు మద్యం మాఫియాను చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే ఆయన నాయకుల మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి లిక్కర్ స్కామ్ అని అబద్దాలు ప్రచారం చేశారో అందరూ కూడా గమనించారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ ఎవరినైనా కూడా ఎగిస్తంతుందనేది మరొకసారి ప్రూవ్ అయింది. చంద్రబాబు నాయుడు ఏదైతే అబద్దపు నింద మా మీద వేశాడో ఈ రోజు వాళ్ళు చేసిన తప్పుని కర్మ వాళ్ళకి కొట్టింది, సాక్ష్యాధారాలతో దొరికేలా చేసింది. ఈ దొరికి ప్రజల మధ్యలో దోషిగా నిలబడ్డ చంద్రబాబు నాయుడు యాజ్ యూజువల్ డైవర్ట్ పాలిటిక్స్ స్టార్ట్ చేశాడు. తిరుచానూరులోని ముక్కు అండ్ ముక్కు ఫంక్షన్ హాల్ నందు భారత జనతా పార్టీ బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, ఆత్మ నిర్భర్ భారత్ కన్వీనర్ అశోక్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ఇతర పార్టీల మాదిరిగా ఎన్నికలకు మాత్రమే పరిమితమయ్యే పార్టీ కాదని, దేశ హితాన్ని ప్రధానంగా భావించి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు దేశ హితాన్ని ప్రధానంగా భావించి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు పార్టీ కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా విజయవాడ కేంద్రంగా
ఖాదీ సంత ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ హాజరయ్యారని, స్వదేశీ వస్తువుల వినియోగానికి మద్దతు ఇవ్వాలని ప్రమాణం చేయించారని అన్నారు. భారతదేశంపై విమర్శలు చేసే కొంతమంది విదేశీ నాయకులు, సంస్థలు స్వదేశీ ఉత్పత్తుల శక్తి చూసి తాము తప్పు చేస్తున్నామనే విషయాన్ని గ్రహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కన్వీనర్ అశోక్ రాజు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు స్వదేశీ ఉత్పత్తుల వాడకం పెంపొందించాలనే సంకల్పంతో సెప్టెంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు 90 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని, బీజేపీ శ్రేణులు గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు ప్రజల్లో చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు బీజేపీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, నాయకులు వెంకటేష్, విజయ్ కుమార్, ప్రసాద్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన దేశ హితం కోరేటువంటి ఒక రాజకీయ క్షేత్రం. భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల వలె కేవలం సమావేశాలకు లేక ర్యాలీలకు ఎన్నికలకు పరిమితమయ్యేటువంటి పార్టీ కాదు. ఇవాళ దేశ హితాన్ని బాధ్యతగా తీసుకుని ఈ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక స్థితిగతులు, అదేవిధంగా ప్రస్తుతం దేశం ముందున్నటువంటి ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ దేశాన్ని ఆర్థిక ప్రగతి వైపు నడిపించేందుకు ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వయం సమృద్ధ భారతదేశాన్ని నిర్మాణం చేయాలనేటువంటి లక్ష్యంతో స్వదేశీ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకోవడం జరిగింది. మిత్రులారా, స్వదేశీ అనేది నినాదం మాత్రమే కాదు, మనందరి భారతీయుల యొక్క జీవన విధానం కావాలనేటువంటి సంకల్పంతో ఇవాళ మన దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేసేందుకు ఇప్పటికే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మోడీ గారి యొక్క నేతృత్వంలో దేశం అవతరించడం జరిగింది. మరి 3వ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి ఈ క్రమంలో ఒకవైపు అమెరికా విధించినటువంటి ఆర్థిక ఆంక్షల నుంచి మన దేశాన్ని సుభిక్షంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపేందుకు ఒక మంత్రాన్ని ఏదైతే మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వదేశీ నినాదంతో స్వాతంత్రాన్ని సముపార్జించడం కోసం స్వదేశీ ద్వారానే గ్రామ స్వరాజ్యం వస్తుందని ఇచ్చినటువంటి నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోడీ గారు ఇవాళ స్వదేశీ అనేటువంటి నినాదంతో ఆత్మనిర్భర్ కార్యక్రమాలను రూపొందించుకోవడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ఉమెన్స్ అండర్-19 క్రికెట్ జట్టుకు తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లా నుంచి 5 మంది క్రికెట్ మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారు. అంతేకాక ఆంధ్ర జట్టుకు వైస్ కెప్టెన్ గా తిరుపతికి చెందిన గ్రీష్మా సైనిరెడ్డి ఎంపిక కావటం గమనార్హం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 2025-26 ఉమెన్స్ క్రికెట్ జట్టును ప్రకటించడం జరిగింది. అందులో ఉమ్మడి తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన గ్రీష్మా సైనిరెడ్డి, శుభశ్రీ, విష్ణుప్రియ, పూర్ణిత యాదవ్, రుకార్ స్తబ్జం ఎంపిక కావటం జరిగింది. వీళ్ళు అక్టోబర్ 20 నుంచి 23 వరకు బీసీసీఐ అండర్-19 ఉమెన్స్ T20 ఛాంపియన్షిప్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా క్రికెట్ జట్లు విజయపథంలో దూసుకుపోతున్న తరుణంలో మహిళా క్రికెటర్లు మేము ఏమాత్రం తీసిపోమనే విధంగా జిల్లా నుంచి 5 మంది ఎంపిక కావటం నిజంగా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాల్లో అంతంత మాత్రంగా ఉన్న సదుపాయాలతోనే మహిళా క్రికెటర్లు ఎంతగానో రాణిస్తున్నారని తెలిపారు. వారి ప్రతిభను మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాకు ఏసీఏ మహిళలకు ప్రత్యేకంగా అకాడమీని కూడా ఏర్పాటు చేయనుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. జిల్లా క్రీడాకారులు ఈ టోర్నీలో గొప్పగా రాణించి రంజీ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటు దక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు ఏసీఏ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, సెక్రటరీ మందపాటి సతీష్ యాదవ్, ట్రెజరర్ శివప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ కుమార్, జాయింట్ సెక్రటరీ కోలాహరి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి హాజరైన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీపై తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్యతరగతి ప్రజలకు చేకూరే ప్రయోజనాలను వివరించిన ఎమ్మెల్యే.
సోమవారం వైసీపీ నాయకులతో కలిసి కల్తీ మద్యం సరఫరాను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించిన పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ. నియోజకవర్గంలో వెలసిన అక్రమ మద్యం బెల్ట్ షాపులను అరికట్టాలని పలమనేరు సీఐ మురళీమోహన్ కు వినతిపత్రం అందించిన వెంకటయ్య గౌడ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.